ఈ స్కూల్ బిల్డింగ్కి ఈ ఉత్తరం దిశలో మంచి పాజిటివ్ మంచి జీవకళ ఉందండి, జీవశక్తి ఉంది. మనం ఏదన్నా ఒక నిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు అది ఇల్లే కావచ్చు, వ్యాపార సముదాయం కావచ్చు, లేదు ఒక ఇంటర్నేషనల్ స్కూలు, లేదు ఒక మంచి కాలేజీ మనం నిర్మించాలి, అలాగే ఒక మల్టీప్లెక్స్ వంటి నిర్మాణాలు చేయాలి, మంచి ఇల్లు నిర్మాణం చేసుకోవాలి అనుకునేటప్పుడు మనకి ఏ దిశ కలిసి వస్తుంది, లేదా ఏ దిశ మనం మెయిన్ ఎంట్రన్స్ పెట్టుకుంటే మనకి ఆ దిశ బాగుంటుంది, ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఎప్పుడైతే ఒక బిడ్డ జన్మించాడో ఆ బిడ్డ కొన్ని కారణాల వల్ల కొన్ని అవయవ లోపాలతో జన్మించి ఉంటే ఆ బిడ్డను మార్చమని మనం భగవంతుడిని అడగలేము కదా. ఎందుకంటే ఆ భగవంతుడు ఇచ్చిన ప్రసాదం బిడ్డ, ఆ బిడ్డ ఏ రూపంలో ఉన్నా కానీ ఒక తల్లిదండ్రులుగా మనం ఆ బిడ్డను స్వీకరించాలి. అటు అవయవాల లోపంతో పుడతాడా, లేకపోతే చెవిటివాడిగానా, లేకపోతే ఒక మూగవాడిగానా, లేకపోతే అంధుడిగానా, ఇలా జన్మించిన తర్వాత ఆ బిడ్డను మళ్ళీ మనం భగవంతుడు తీసుకొని ఇంకో బిడ్డ కావాలంటే కుదరదు. కాబట్టి అది ఒక సృష్టి ధర్మం కాబట్టి జరుగుతుంటుంది. అలాగే ఈ భూమి మీద మనం ఎప్పుడైతే ఒక గృహ నిర్మాణము, లేకపోతే ఒక కమర్షియల్ కాంప్లెక్స్, లేదా ఒక హాస్పిటల్, ఒక కాలేజీ, స్కూల్ వంటి ఏదైనా ఒక నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఆ భూమి మీద ఆ యొక్క శక్తి అది తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. దాన్ని మనం వ్యతిరేక శక్తులు అందులో వస్తున్నాయా, లేదా ఒక మంచి మనకు ఉపయోగపడే మంచి శక్తులు వస్తున్నాయా, అటువంటివన్నీ కూడా మనం స్టడీ చేసి ఆ యొక్క నిర్మాణానికి మనం సహకరిస్తే అది ప్రకృతి ధర్మాన్ని తీసుకొని ఈ యొక్క జీవకళ, జీవశక్తి ఆ యొక్క ప్రకృతి ధర్మంతో ఈ యొక్క నిర్మాణంలో పాలు పంచుకొని ఆ ఇంటి యజమాని, ఆ కుటుంబ సభ్యులకు కూడా ఒక మంచి ఆయురారోగ్యాలు ఇస్తూ వాళ్ళ అభివృద్ధికి ముందుకెళ్తూ ఉంటాయి. వాస్తు ప్రకారం ఇల్లు కట్టినంత మాత్రాన మనకి మరణం ఉండదా అంటే పిచ్చి ప్రశ్న ఇది. వాస్తు ప్రకారం నువ్వు ఇల్లు కట్టకపోవాల్సిన టైం వచ్చినప్పుడు ఎలాగ పోతాం మనం, దాంట్లో డౌటే లేదు. ఎందుకు వాస్తు ప్రకారం మనం నిర్మాణం చేసుకోవాలంటే ప్రకృతి నుంచి వచ్చేటువంటి జీవకళ, జీవశక్తి ఆ యొక్క ధర్మాన్ని అనుసరిస్తే అది మనకు శక్తిని ఇస్తుంది. అటువంటి నిర్మాణంలో మనం ఉన్నంతకాలం చాలా హుషారుగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ఎక్కువ ఇబ్బందులు లేని మనిషి అంటే ఎవడు ఉండడండి. కానీ జీవించున్నంతకాలం మనం ఒక ప్రయత్నం అయితే చేయాలి కదా, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రశాంతత కావాలంటే ఆ ఇంటికి ఒక మంచి ప్రాణం అనేది ఉండాలి. ఆ ప్రాణం బాగుంటేనే అది జీవకళ, జీవశక్తితోడి మనకి ఇక్కడ ప్రశాంతనిస్తుంది. మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇటువంటి ఫీల్ అనేది మనం పొందుతూ ఉంటాము. అలాగే మన ఇంటి ధర్మాన్ని, మనం కట్టబోయే కమర్షియల్ వ్యాపార సముదాయం ఏదనే కానీ అటువంటి ధర్మాన్ని పాటించండి.